మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి. చిన్న పొరపాటు లేదా పాత వివరాల వల్ల బ్యాంక్, ప్రభుత్వ సేవలు, ఓటీపీ వెరిఫికేషన్ ఇబ్బందులు రావచ్చు. అప్డేట్ చేయాలి, ఎప్పుడు చేయాలి? భారతదేశంలో ఆధార్ కార్డ్ అనేది అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో ఒకటి. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ సిమ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్ లింకింగ్, స్కాలర్షిప్లు, పెన్షన్లు ఇలా ఎన్నో సేవలకు ఆధార్ అవసరం అవుతుంది. ఎప్పటికప్పుడు సరైనవిగా ఉంచడం చాలా ముఖ్యం. మొదటిగా చిరునామా మారితే తప్పకుండా ఆధార్లో కూడా అప్డేట్ చేయాలి. మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శాశ్వతంగా మారినట్లయితే కొత్త అడ్రస్ను నమోదు చేయడం మంచిది. ఎందుకంటే బ్యాంకు పత్రాలు, ఏటీఎం కార్డులు లేదా ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు ఆధార్లో ఉన్న చిరునామాకే పంపబడే అవకాశం ఉంటుంది. రెండోది మొబైల్ నంబర్ అప్డేట్. మీ పాత నంబర్ వాడకంలో లేకపోతే వెంటనే కొత్త నంబర్ను ఆధార్కు లింక్ చేయాలి. ప్రస్తుతం చాలా సేవల్లో ఓటీపీ ద్వారా ధృవీకరణ జరుగుతుంది. సరైన మొబైల్ నంబర్ లేకపోతే ఆన్లైన్ సేవలు ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మూడోది పేరు, పుట్టిన తేదీ లేదా ఇతర వ్యక్తిగత వివరాలు ఆధార్లోని పేరు ఇతర అధికారిక పత్రాల్లో ఉన్న పేరుతో సరిపోవాలి. ఒక చోట ఒకలా, మరో చోట మరోలా ఉంటే బ్యాంకింగ్ ఉద్యోగులు లేదా ప్రభుత్వ సేవల్లో వెరిఫికేషన్ సమస్యలు రావచ్చు. చిన్నాల విషయానికి వస్తే చిన్నపిల్లలకు ఇచ్చే బాల ఆధార్లో బయోమెట్రిక్ వివరాలు ఉండవు. పిల్లలు నిర్దిష్ట వయసుకు చేరుకున్న తర్వాత వారి వేలిముద్రలు, ఐరిస్ వివరాలు అప్డేట్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. అలాగే చాలా కాలంగా ఆధార్ను అప్డేట్ చేయని వారు కూడా అవసరమైతే తమ బయోమెట్రిక్ వివరాలు మరియు ఫోటోను రిఫ్రెష్ చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రస్తుతం మీ ముఖం ఆధార్లో ఉన్న ఫోటోతో పూర్తిగా భిన్నంగా కనిపిస్తే ముఖ గుర్తింపు అవసరమయ్యే కొన్ని సేవల్లో ఇబ్బందులు రావచ్చు. అలాంటి సందర్భాలలో ఫోటోని అప్డేట్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తానికి ఆధార్ కార్డులోని సమాచారం సరైనదిగా ఉండడం వల్ల ప్రభుత్వం, ప్రైవేట్ సేవలు పొందడం మరింత సులభతరం అవుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే కాదు, సమాచారం మారిన వెంటనే అప్డేట్ చేయడం మంచి అలవాటు. ఆధార్ వివరాలను ఎప్పుడు ఎలా అప్డేట్ చేయాలనే విషయానికి సంబంధించి UIDAI విడుదల చేసే అధికారిక మార్గదర్శకాలను అనుసరించడం ఉత్తమం.